ఏపీ లిక్కర్ స్కామ్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. విజయవాడ ఏసీబీ కోర్టులో రెండవ ఛార్జ్ షీట్ను అయితే ఏసీబీ అధికారులు దాఖలు చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా 200 పేజీల ఈ ఛార్జ్ షీట్లో ఇక్కడ కీలకంగా వ్యవహరించిన మొత్తం కూడా బాలాజీ గోవిందప్ప, ఐఏఎస్ ధనుంజయ రెడ్డి, అదేవిధంగా జగన్ ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి, వీళ్ళ కదలికలు కానీ, వీళ్ళ ఫోన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కానీ, గూగుల్ లుకౌట్ దీన్ని కానీ, టేక్అవుట్ని కానీ, తరువాత ల్యాప్టాప్లో ఉన్న వివరాలన్నింటినీ కూడా ఈ మొత్తం ఛార్జ్ షీట్లో పొందుపరిచారు. అదేవిధంగా ఎక్కడి నుంచి ఎక్కడికి ముడుపులు చెల్లింపులు జరిగాయి, తరువాత వాటిని ఎక్కడ పట్టుపడ్డాయి, ఆ పట్టుపడ్డ వివరాలతో పాటుగా ఎవరి మధ్య అత్యంత సంభాషణ జరిగింది, ఎవరితో ఎవరు ఏ విషయాలు చెప్పారు, దాంతో పాటుగా ఈ కేసులో విచారణలో భాగంగా అంటే కేసులో అరెస్ట్ అయిన వారిని విచారించిన సందర్భంగా దొరికిన ఆధారాలు కానీ, వాళ్ళు చెప్పిన విషయాలను కానీ మొత్తం కూడా 200 పేజీల ఛార్జ్ షీట్లో అయితే దాఖలు చేయడం జరిగింది. దీంట్లో ఇంకా ఎలాంటి కీలక విషయాలు ఉన్నాయి అనేది అయితే ఇంకా చూడాలి. మొత్తం మీద కేసుని ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో పటిష్టంగా చేయడానికి జగన్ టార్గెట్గా ఈ మొత్తం వ్యవహారం అయితే నడుస్తున్నట్లుగా చెప్పొచ్చు.